ఏమో అమ్మ పొద్దే పోతలేదు. సినా చెప్పక ఏడగోతున్నావు? అదిగో మానసక్క కళ్ళు తెమ్మంటే కళ్ళు తెమ్మకి పోతున్నా. కళ్ళు పోతున్నావా? ఎంత ఇచ్చింది పైసలు? 50 రూపాయలు ఇచ్చింది. 50 రూపాయలు ఇటు చెప్తా. ఎందుకు ఇయ్య నేను చెప్తానే. ఇగో అది కానీ వచ్చి అడిగితే 50 రూపాయలు పడిపోయినాయి అని చెప్పు. సరేనా? నువ్వు కూర్చో, నేను చెప్తాను. నువ్వు కూర్చో. నువ్వు చెప్పకుంటే 10 రూపాయలు ఇస్తా నీకు. సినా నిన్ను కళ్ళు తీసుకురామంటే దీంతో ఏం చేస్తున్నావు నువ్వు? ఊకోవే. వాడు పాపము వచ్చే దారిలో పైసలు వాడగొట్టుకున్నాడంట. బాధపడుతుంటే లేదు మానసక్క మంచిదేలా ఏమి అనదు మంచిదని చెప్తున్నా. పాపం పైసలు వాడగొట్టుకున్నాడంటవే. లేదు వెంకటలక్ష్మక్కనే తీసుకుంది 50 రూపాయలు. ఏంద్రా నిజం? నీకేం తెలియదు. నువ్వు అమాయకుడు. దీని గురించి ఊరంతా తెలుసు. ఇగో పైసలు చూసినావా ఏడ పెట్టుకుందో దొంగ పోకుందా. ఇంకోసారి ఇట్లా చేసిన గుద్దుతా. నా కళ్ళు నేనే తెచ్చుకుంటా. కాదురా, చెప్పకపోతే 10 రూపాయలు ఇస్తా అని చెప్తి కదరా. అంటే అక్కేమని చెప్పిందంటే కళ్ళు తీసుకొస్తే నాకు 30 రూపాయలు ఇస్తాను చెప్పింది. కళ్ళు తీసుకొని వచ్చి మిగిలిన 30 రూపాయలు తీసుకున్నదా? అవును. ఆ ముక్క ముందు చెప్పి చావాలి కదా. వాయమగాన్ని ఒక అన్నయ్యంగా 50 రూపాయలు వాయ. బిందు దగ్గర కరెక్ట్ టైంకి వచ్చిందమ్మా.